ఎందుకు జగన్ ఓడిపోయినట్లు రీజన్ ఏమైంది మీ అంచనా? లేదు, అది వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్ల మొత్తము వాళ్ళకు పని లేదు, వాళ్ళకు పార్టీ స్ట్రక్చర్ కోల్పోయారు. మూడవది, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం ముందే పెద్ద తప్పదు. మోదీ భవిష్యత్తు ఏమిటంటే క్వశ్చన్ మార్క్ మీ ఉద్దేశంలో? మోడీ చరిత్ర పెద్దగా లేదనేది నా అభిప్రాయం. రాజకీయాలు సంకీర్ణాల వైపే ఉంటాయా లేదా ప్రాంతీయ పార్టీలు మళ్ళీ బలంగా ఎమర్జ్ అయ్యి ఎట్లా ఉండవచ్చు మీ అంచనా? క్రమంగా ప్రాంతీయ పార్టీలు పోయి రాబోయే 5 సంవత్సరాలు భారతదేశ రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? పార్లమెంటు నడవాల్సిన పడవలలో నడవకపోవడం అంతా మేము డెమోక్రటిక్గా ఎన్నుకున్న వాళ్ళం కాకుండా మేము రాజులము అన్న పద్ధతిలో సార్ నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఓటమి, నిజంగా అంత ఓటమి ఉంటుందని మీరు అనుకున్నారు? మీ ఆర్టికల్స్ సాక్షిలో నేను చాలా చదివిన, నేను మీకు ఆశాభావ దృక్పథంతో ఉన్నారు అక్కడ, బహుశా ఇంగ్లీష్ మాధ్యమం స్కూళ్ళు కానీ. ఎందుకు జగన్ ఓడిపోయినట్లు రీజన్ ఏమైంది మీ అంచనా? లేదు, అది అంటే నేను కూడా దూరంగా ఉండి ఆ నిర్మాణంలో ఉన్న ప్రాబ్లము నేను స్టడీ చేయాలి. ఓకే. ఆయన చేస్తున్న కొన్ని మౌలిక, నేను ఇంగ్లీష్ మీడియం చూసిన, అమ్మ ఒడి, కాలేజీ పిల్లలకు ఫీజులు కట్టడము, తర్వాత రైతులకు ఆ ల్యాండ్ టైటిల్స్ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ ఉంది. అది దాంట్లో యాక్చువల్గా జరిగింది ఏదో నాకు ఐడియా లేదు. కానీ జగన్ కొన్ని పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మొత్తము పై కులాలే కాకుండా ఈవెన్ రెడ్లల్లో కూడా అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఏదైతే కింది కులాలను అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, వాళ్ళు జగన్కు వ్యతిరేకంగా క్రమంగా తయారయ్యారు అనేదానికి 2-3 ఆధారాలు ఇప్పుడు కనపడుతున్నాయి. ఒకటి, ఆయన ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ప్రజాభవన్ అని ఒకదాన్ని కూలగొట్టాడు. అది ప్రభుత్వం సంథింగ్ ఏదో ఉంది. అవును అవును, అది ప్రాపర్గా కట్టిన బిల్డింగ్ను అది ఏదో ఇల్లీగల్గా కట్టడం అని అది 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 మొదటి నెగటివ్ మెసేజ్. నువ్వు రాగానే అది ప్రభుత్వం కట్టింది, ఒకవేళ నది పెరిగి మునిగిపోతే మునిగిందని మీరు చెప్తే అర్థం ఉండేది. రాగానే ఏమి లేకముందు కూలగొట్టాడు. రెండవది, వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్ల మొత్తము ప్రభుత్వ యంత్రాంగం, సర్పంచులు, మండలాధ్యక్షులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇతర పార్టీ నిర్మాణం కంప్లీట్గా లింక్ తెగిపోయిందని చెప్తున్నారు. వాళ్ళకు పని లేదు, వాళ్ళకు పార్టీ స్ట్రక్చరు కోల్పోయారు. మూడవది, రాజధానుల విషయంలో చాలా పట్టుబట్టి 3 పెడతానని దీనికి వ్యతిరేకంగా అన్ని దిక్కులలో ఉండినట్లుంది. నేను కూడా వైజాగ్ వస్తే అది బాంబే లాగా పెద్ద సిటీ అయిద్దని ఒక దాంట్లో చెప్పిన, కానీ జ్యుడిషియరీని కర్నూలుకు పంపడానికి జడ్జిలంతా వ్యతిరేకంగా ఉన్నారు, లాయర్లంతా వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడికి విమానాలు లేవు, జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోవాలి, రాగానే అక్కడ నేరుగా విమానాల్లో దిగాలి. ఏదో పెట్టారు చిన్న ఎయిర్పోర్ట్, కానీ అది సూటబుల్ కాదు మెయిన్ మొత్తం జ్యుడిషియరీకి. రెండవది, అమరావతిని అక్కడ నుంచి లెజిస్లేటివ్ ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి నేను అక్కడ పోతానంటే మొత్తము రాయలసీమ ప్రజలు కూడా ఇష్టపడనట్టు కనపడుతుంది. ఎందుకంటే చాలా దూరం అవుతుంది, హైదరాబాదు కంటే అమరావతి కంటే చాలా దూరం అవుతుంది. ఉత్తరాంధ్రకి రావాలంటే వాళ్ళు అయిపోతారు. సో ఈ రెండు, ఇది జ్యుడిషియరీ వద్దన్న సుప్రీంకోర్టులో ఉండగానే కూడా కేసు ఉండగానే నేను వైజాగ్లో ప్రమాణం చేస్తానని చెప్పడము వాళ్ళకు మొత్తము వ్యక్తులకు చాలామందికి నచ్చనట్టు కనపడుతుంది. మూడవది, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం ముందే పెద్ద తప్పది.
ఎందుకంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ వెంటనే ఆయనతో కలిసి పోరాటానికి దిగిండే వాళ్ళిద్దరికి పెద్ద సింపతి వచ్చి కూర్చుంది. ఆ సింపతిని కౌంటర్ చేయడం నీ దగ్గర లేదు, నీ దగ్గర నిర్మాణమే లేదు. నువ్వు నేను చెప్తేనే ఆయన ఎన్నికలప్పుడు ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్కి ఇచ్చిన రాజ్దీప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు నా మిషనరీ మాత్రమే, నేను కదా అసలు చేసే పని, బటన్ నొక్కేది నేను, డబ్బులు అట్లాంటి ఎట్లయితుంది? ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇవ్వాల్సిన స్టేటస్ ఇవ్వాలి, మినిస్టర్ల రోల్ మినిస్టర్లకు ఉంచాలి, అంత నన్ను చూసి వేయాలి అంటే కుదరదు. ఇక మిగతా వాళ్ళు ఏం పని చేయరు, మిగతా వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళ కోసం వాళ్ళు చేయరు, నాకేముంటుంది అనే పరిస్థితి. సో అదొకటి. కుటుంబంలో ఇంత పెద్ద గండి ఎట్లా తెచ్చుకున్నాడని నాకు అర్థం కాలేదు. షర్మిల ఇష్యూ ఆమె చాలా ఇమ్మెచ్యూర్గా వ్యవహరించింది. తెలంగాణలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు, 5 ఏళ్ళు ఏం అక్కడ పోయినాక ఇక అన్న మీద దాడి మొదలుపెట్టింది. నన్ను కొట్టాడంట, నన్ను గోడకేసి గుద్దాడంటది, ఈవెన్ పబ్లిక్లో చెప్తుంది కదా, కొంగు సాపి ఏడుస్తున్నది. ఇది డెఫినెట్గా అప్పర్ కాస్ట్ విమెన్లో ట్రెమెండస్ వ్యతిరేకత. అయితే వాళ్ళకైతే అయ్యారు, కాంగ్రెస్ అట్లా గెలవది, గెలవదు కనుక ఇంత చెడ్డోడా అనేదైతే మెసేజ్ పోద్ది కదా. చెల్లెనే ఇట్లా చేస్తాడా, చెల్లె ఏడుస్తుంది, చిన్న ఆయన చంపిన దాని మీద ఎంత కఠినంగా ఉంటాడా అనేది ఒక అన్యూజువల్ మెసేజ్ పోయింది. అంటే కుటుంబాన్ని తెచ్చుకుంటే నష్టమైద్దని ఏదైతే అనుకున్నాడో మరో రూపంలో అది మరీ ఇంకెక్కువ ఇమీడియట్గా అట్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని పెద్దనే దింపాడు కదా, బాలయ్య ఉన్నాడు, రెండో అల్లుడు ఉన్నాడు, తర్వాత చాలామంది వాళ్ళ బంధువులు దిగారు వాళ్ళకు, పురంధేశ్వరి అవతల పోయి నిలబడి ఉన్నది అంతా వాళ్ళే కదా. తర్వాత ఇక్కడ కేసీఆర్ మొత్తం దింపి 2 సార్లు గెలిచాడు. ఇది అక్కడ నెహ్రూ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నది, క్రెడిబిలిటీ ఇప్పటికీ సంపాదించుకుంటున్నారు. మీరు మంచిగా పనిచేస్తే కుటుంబానికి అందరికీ ఈ గొడవ లేకుండా వచ్చు కదా. అది పెద్ద పొరపాటు చేసినట్టు నాకు కనపడుతుంది. మూడవది, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశాడో, బీజేపీతో నీకు మంచిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని నీ చేతిలో పెట్టుకోవడం కోసం ఆయన వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఉంటే, ఆయన అడిగితే బీజేపీ వాళ్ళతో పోయేది. బీజేపీ వాళ్ళతో పోతే సెంట్రల్ మిషనరీని మేనేజ్ చేయడం ఈయన పక్షాన్ని ఉండేది. కొంత మిషన్ అటుపోయిందంతా. ఎలక్షన్ కమిషనర్ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడు. ఈయన ఏంది, నేను పొత్తులు పెట్టుకొని అంటాడు. ఇప్పటికి కూడా నేను పొత్తులు పెట్టుకొని అంటే, స్టాలిన్ డిఎంకే కంటే గొప్ప రాజ్యాన్ని నడుపుతావా నువ్వు? కరుణానిధి కంటే, కరుణానిధి జయలలిత చాలా రోజులు ఏరినోళ్ళు, తర్వాత అక్కడ శరద్ పవార్ ఉన్నాడు. అట్లా నేను ఎవరితో పొత్తులు పెట్టుకోను అని నా పార్టీ నేనే అంటే దేశ రాజకీయాల్లో నీ పాత్ర ఏమవుతుంది? ఇవాళ ఆయన ఒకవేళ ఆ కాంగ్రెస్ తోటే పొత్తు పెట్టుకొని చేసిన 2.5% అటుపోయినాయి కదా, పెరిగినాయి కాంగ్రెస్. అవి ఇవాళ ఇటు వచ్చేది చెల్లెని దింపేవాళ్ళు కాదు వాళ్ళు. కనీసం 20-30 సీట్లన్నా పెరిగేది. ఇంకొక 5-6 సీట్లు ఇటు ఎంపీ పెరిగితే, అసలు జగన్ కనుక 15-16 సీట్లు ఎంపీ వస్తే బీజేపీ ఇంకా తగ్గిపోయేది, పరిస్థితి భిన్నంగా ఉండేది కదా. సో ఆయన ఇప్పటికీ నాకు అర్థం కాదు, నేను వ్యాసంలో కూడా రాసిన, అది నేనుగానే పోరాడతా. సరే, పాటలలో చెప్పుకోవడానికి సింహము వేరు నక్కలన్నీ కలిసినాయి అనేది వినడానికి బాగుంటుంది, అది వినడానికి ఏదో పాట వరకు బాగుంటుంది. కానీ నేషనల్ రాజకీయాల్లో నువ్వు ఎక్కడో ఒకడు ఐడెంటిఫై అయ్యి నీవు ఒక రోల్ ప్లే చేయకపోతే నీ నడుము విరవడానికి ఇద్దరు సిద్ధపడతారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఆయన కేసులను టైటన్ చేయించవచ్చు, రైట్? ఆయన ఇక మెసలకుండా కూడా చేయగలిగే పరిస్థితి వచ్చి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశాడో, బీజేపీ ఒక్కసారి పోయి నరేంద్ర మోడీని అడిగితే వాళ్ళ పొత్తు కుదిరిపోయేది. మేము కలుద్దామంటే అయిపోయేది వాళ్ళు, ఎందుకంటే అప్పటికి చాలా బాగున్నారు వాళ్ళు.
జగన్ అవసరం వాళ్ళకి చాలా ఉండింది. నేను ఎన్డీఏలో చేరుతానంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. బట్ ఎత్తుగడలు లేకుండా నేనే అంటే నష్టపోతుంది. అంటే బీజేపీతో చేరడం నాకు ఇష్టం లేదు కానీ, బట్ స్టిల్ నేను కాంగ్రెస్తో కూడా చేరా, నేను బీజేపీతో, నేను ఇండియాలో ఉండా, నేను ఎన్డీఏలో ఉండా, దెన్ యు ఆర్ ద ప్రాబ్లం. అది జగన్కు ముందుంది. ఇప్పుడు నిర్మాణాన్ని నిలబెట్టుకోవాలి. అయితే ఇంగ్లీష్ మీడియం రక్షించడం, అమ్మఒడి లాంటి పథకాలు ఎవరైనా ఇది కాకపోతే అది ఇస్తారు, ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. ఈయన కూడా ప్రామిస్ చేశాడు. ఇంగ్లీష్ మీడియం రక్షణ పోరాటం ఈ వచ్చే 5 ఏళ్ళు చేయాల్సిన బాధ్యత వైపీసీ జగన్ మీద ఉంది. నా అలాంటి వాళ్ళం మేము చేసే ప్రయత్నం ఆపం. ఐ విల్ కీప్ ఆన్ రైటింగ్, ఫైటింగ్. సో అదొక్కటి జరిగితే ముందు జగన్ ఉండడు, చంద్రబాబు నాయుడు ఉండడు, అఖిలేష్ ఉండడు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు. అక్కడ ఆ దళితులకి వెళ్ళి, బీసీలకి వెళ్ళి, అయోధ్యలో దళితుడు గెలిచినట్టు జనరల్లో చాలా సీట్లలో గెలుస్తారు. ఇంగ్లీష్ వచ్చి పెట్టుబడి సందర్భం మీరు అన్నారు. అక్కడ అఖిలేష్ యాదవ్ ఒక దళితునికి ఫైజాబాద్ నియోజకవర్గం నుంచి గెలవడం, అది అక్కడ బీజేపీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. భిన్నంగా దాన్ని మన దగ్గర ఎందుకు ఇవ్వరట? రేసు గుర్రాలని లేకపోతే రకరకాల పేర్లతోని తటపటాయిస్తారు ఏమిటి? అంటే బహుశా అఖిలేష్కు అతని స్ట్రెంగ్త్ మీద అంచనా ఉంటుంది. లోకల్ అతను, తర్వాత క్యారెక్టర్ ఉండి 7-8 సార్లు అట్లా ఎమ్మెల్యేగా చేసిన అతను. సో చేసి కలెక్టివ్ క్యాంపెయిను, తర్వాత ఆయన దళిత్ మహాజనాది ఉంది కదా, చంద్రశేఖర్ కూడా గెలిచిండు కదా ఇండిపెండెంట్గా. సో ఒక యాంటీ బీజేపీ వేవ్ను సృష్టించగలిగారు కదా. అంత బలంగా తెల్లారు లేస్తే బుల్డోజర్ను ఎక్కి ఎవరి ఇండ్ల మీదకైనా పోయే యోగి ఆదిత్యనాథ్ను, అయోధ్యను వీళ్ళు గెలిస్తే బుల్డోజర్ కొడతారని మాట్లాడిన నరేంద్ర మోడీని ఆపేసి వాళ్ళు 40-47 సీట్లు గెలిచారంటే అది ఒక వేవ్ సృష్టించారు. అది ఎందుకు సాధ్యమైంది? నేను అఖిలేష్ని కలిశాను, అప్పటికి వీళ్ళిద్దరికి కుదురుతలేదు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పార్టీకి కమల్నాథ్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు మధ్యప్రదేశ్లో. అఖిలేష్ పోయి తన క్యాండిడేట్లను పెట్టుకున్నాడు. సో అది కాంగ్రెస్, రాహుల్ గాంధీ పట్టుబట్టి అఖిలేష్తో ఎన్నడూ లేని పొత్తును పెట్టుకొని ఆయనకు ఎక్కువ సీట్లు అడిగిన ఇచ్చేసి ఒక్క రోడ్ షోలో మీరు ఇప్పుడు వెనక్కి చూడండి, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్ ఇద్దరు తీసిన రోడ్ షోలో ఎన్ని లక్షల జనం ఉన్నారు చూడండి. షేక్ చేసి పడేసి ఇద్దరు స్త్రీ లీడర్లు. తర్వాత ప్రియాంక గాంధీ రోల్ చాలా ఉంది ఈ ఎన్నికల్లో, అద్భుతంగా మాట్లాడింది, వెరీ వెరీ క్రియేటివ్. కనుక ఇది వస్తారు ఇంకా లీడర్లు. ఇప్పుడు మోడీనేమో ఇప్పుడు 75 అయితే రిటైర్ చేయాలన్నా, లేదా ఆర్ఎస్ఎస్ డిస్కషన్ ఉంది, అది నీకు బలం ఉన్నోనైతే నేను రిటైర్ చేయవు, లేకపోతే వెంకయ్య నాయుడిని, విద్యాసాగర్ రావుని అయితేనేమో రిటైర్ చేసి పడేస్తావు. అక్కడ గుజరాత్ క్యాప్ పెట్టుబడిని పట్టుకొచ్చే మోడీని అయితే రిటైర్ చేయరా 75 తర్వాత. ఆర్ఎస్ఎస్ నీతి నియమాలు ఏదో రేపు మోడీ 75 చేరిన తర్వాత తెలియదా? నీ పట్టెంత ఉన్నదో తెలియదా? కానీ మీరే అన్నారు ఒక మాట, ఆర్ఎస్ఎస్ను మార్చిండ్రు అమిత్ షా, మోదీ లగ్జరియస్కి అలవాటు చేసిన వాళ్ళు అన్నారు కదా. సాధ్యం అవుతుంది వీళ్ళిద్దరు చెప్తే వాళ్ళు ఉంటారా? నేను చెప్తా కాదు. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ నిర్మాణాలు చూసిన పవర్ ఉన్న కాడ. వెస్ట్ బెంగాల్ 34 ఏళ్ళు పరిపాలించిన దగ్గర మొత్తం క్యాడరు ప్రజల పని చేయడం మానేసి సంపాదించడం మొదలుపెట్టారు. ఎక్కడైనా వాళ్ళ కంట్రోల్లోనే ఉద్యోగాలు, వాళ్ళ కంట్రోల్లోనే భూమి తగాదాలు సెటిల్గా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అదే చేస్తున్నారు. ఏబీవీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు నువ్వు, మొత్తం నార్త్ ఇండియాకి పోయి చూడు. ఇప్పుడంతా యూనివర్సిటీలను కంట్రోల్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ రిసోర్స్. ఇంటలెక్చువల్ డిబేట్ లేదు, ఎక్కడన్నా ఉందా? ఇంటలెక్చువల్స్ రాస్తున్నారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పార్టీలు ఇన్ని ఉన్నాయి, ఇప్పుడు గెలిచారు కదా ఇన్ని, దాంట్లో నుంచి ఒక్క ఇంటలెక్చువల్ అన్న పెద్దగా రాయగలిగే మీద ఎదిగిందా? ఎందుకు ఎదుగుతలేరు? సో ముఖ్యంగా మోడీ, అమిత్ షా చేసింది ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళకు ఉండడానికి ఫ్రీగా హోటల్స్ ఇస్తారు, ఎవరికి చెప్పినా పని అయిపోద్ది. తర్వాత వాళ్ళ ట్రావెల్, వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్. ఎప్పుడైనా మోహన్ భగవత్
జెడ్ సెక్యూరిటీతో దీర్ఘంగా చూసినాం అంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు వచ్చింది నీ నిర్మాణ సెక్యూరిటీ? ఎందుకు లేదు? ఆనాడు కూడా టెర్రరిజం భయం ఉంది కదా, ఉన్నవాళ్ళు మామూలుగానే ఉన్నారు. మామూలుగానే ఉన్నారు. ఇప్పుడు జెడ్ సెక్యూరిటీలో ఎందుకు తిరుగుతున్నారు? ఇప్పుడు ఎక్కడ పోయినా పెద్ద హోటళ్ళలో ఎందుకుంటున్నారు? తర్వాత దత్తాత్రేయ ఓస్బోలే ఉన్నాడు, ఆయనకి ఎంత పెద్ద సెక్యూరిటీ ఉంది, నెక్స్ట్ కాబోయే హెడ్ ఆయన. ఖచ్చితంగా దాని సోకాల్డ్ చాలా దీని సెల్ఫ్ డిసిప్లిన్డ్ త్యాగము, స్వయం సేవకు, దేశ సేవకు అని ఉన్నదే లేదది లగ్జరీ రంగంలోకి మారింది. దాన్ని నేను వెజిటేరియన్ లగ్జరీ నెట్వర్క్ అంట. దాన్ని ఇట్లా మార్చిన వీళ్ళు నరేంద్ర మోదీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా ఏమిటి? ఒకటి, వాళ్ళ అంచనా ప్రకారం ఆయన వాళ్ళకి పవర్ను పెంచాడు, ఆయన వాళ్ళకి సీట్లను పెంచాడు, ఆయన ఒక కొంత క్యారిస్మా కలిగిన లీడర్గా ఎదిగి ఓబీసీగా దేశమంతా పార్టీని విస్తరింపజేశాడు. వాళ్ళు ఒరిస్సాను కూడా గెలిచారు. కానీ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఒక పాజిటివ్ మెట్లు కట్టిన వ్యక్తి. మెట్లు ఇంతవరకు కొన్ని గట్టి ఉన్నాయి. 75 ఏళ్లలో ఆయన వచ్చే నాటికి 68, 69 కట్టింది అనుకుందాం. ఈయన వచ్చి ఇంకా మిగిలిన మెట్లు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా కట్టలే, ప్రజాస్వామ్య రక్షణ గట్లే, వాటిని బలహీనపరిచాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కాదు గొప్ప లీడర్ అని అనొచ్చు. పవర్ నుంచి పోయినాక ఏమంటారో నాకు తెలియదు, అప్పుడు వాళ్ళ రచయితలు ఏం రాస్తారో నాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళ రచయితల అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే పెద్ద పార్టీ, పెద్ద సంస్థ అన్నాక మీ నేషనల్ ఎలక్షన్ మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ అని వ్యక్తి పేరు టైటిల్ పెట్టి విడుదల చేస్తే అప్పుడు మీరు ఎక్కడ ఉన్నట్టు? వ్యవస్థ కంటే వ్యక్తి పెద్ద అయింది. వ్యక్తి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ నేను అట్లా చూడలేదు. ఈవెన్ ట్రంప్ కూడా అట్లా పెట్టలేడు. మోడీ గ్యారంటీ అంటే బీజేపీ గ్యారంటీ అంటే నేను ఒప్పుకుంటా, రైట్, ఇవన్నీ మా బీజేపీ గ్యారంటీ. బట్ ఆయన బీజేపీని అసలు పక్కకు ఉట్టిగా పేరు పక్కకు రాశారు. ఆయన ఒక్కంది ఫోటో మోడీ గ్యారంటీ అయిపోయింది. అంటే ఫ్యూచర్ ఏమిటి మరి? ఇప్పుడు కోయిలేషన్ చంద్రబాబు డిమాండ్ చంద్రబాబుకు ఉన్నాయి, నితీష్ డిమాండ్ నితీష్కున్నాయి. నెరవేరుస్తారా? కులగణనకు వ్యతిరేకి బీజేపీ ఎట్లా? ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఆయన ఎన్నికలంతా అయిపోయాక వివేకానందుని రాక్ మెమోరియల్ దగ్గర పోయి వివేకానందుడు పెద్ద కోటు ఇవి వేసుకొని ఉంటాడు ఎప్పుడు, రుమాలు కట్టుకొని. ఈయన మొత్తం కప్పుకొని కూర్చొని కళ్ళు మూసుకున్నాడు కదా. తర్వాత పదవి పోయినాక అట్లా పోయి కూర్చుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఆయనకు మెమోరియల్, ఆయన అనంతరము మెమోరియల్ కడతారా లేదా తెలియదు. ఆయన నేను మై సన్యాసి ఝోలా లేకే చెల్పడుగా అంటున్నాడు కదా, తర్వాత ఏమైందో తెలియదు. ప్రపంచంలో చాలా పెద్ద పవర్ను 30-40 ఏళ్ళు నడిపిన వ్యక్తులను చూసాం. వాళ్ళు బయటికి పోయిన తర్వాత వాళ్ళ మీద నెగటివ్ విలువలే ఉన్నాయి కానీ పాజిటివ్ హిస్టరీ లేదు. ఏ పదవి లేకుండా ఇప్పుడు ఎంతసేపు అదే మోడీ 1984లో ఎడిన్బరో గాంధీ సినిమా తీయకముందు గాంధీకి ప్రపంచంలో గుర్తింపే లేదు, తెలియదు. కానీ ఎవరు గుర్తించలేదంటున్నారు? కనీసము ప్రపంచ స్థాయి గొప్ప వ్యక్తులైన మార్టిన్ లూథర్ కింగ్ కానీ నెల్సన్ మండేలా కూడా ఆయన అంత స్టేచర్ కూడా ఆయనకి ఇవ్వలేదని. వాళ్ళిద్దరు మార్టిన్ లూథర్ కింగ్ ఏ ప్రెసిడెంట్ అయిండు? ఆయన పేరు ఎందుకు చెప్తున్నావు? నువ్వు కెనడీ పేరు కూడా చెప్పట్లేదు. నువ్వు ఐజనోవర్ 2వ ప్రపంచ యుద్ధం చేశాడు. యాక్చువల్గా రూస్వెల్ట్ రెండోసారి పోగా మూడోసారి గెలవడానికి బతికుండంగా ఓడించలేని పరిస్థితిలో ఉండే రూస్వెల్ట్. ఆయన కుంటే ఆయన అప్పుడు 2 సార్లు మాత్రమే పోటీ చేయాలనే రూల్ అడ్డం వచ్చింది. లేకపోతే ఆయన ఎన్నోసార్లు అయినా అయ్యేవాడు. అందుకే
అట్లా అంచనా వేయడం కష్టం. కానీ మోడీ వాళ్ళ నిర్మాణం ప్రకారము గొప్ప లీడరే, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. కానీ ప్రజాస్వామిక విలువల దృక్పథం చూసినాం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉత్పత్తి కులాల దృష్టి నుంచి చూసినప్పుడు, శ్రమజీవుల నుంచి చూసినప్పుడు ఆయన చేసిన మేలు చాలా తక్కువ. అంటే మోదీ భవిష్యత్తు ఏమిటంటే క్వశ్చన్ మార్క్ మీ ఉద్దేశంలో? క్వశ్చన్ మార్క్ ఏముంటుంది అంటే, ఉంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి అట్లాగే పనిచేసుకుంటే వీళ్ళకి పెద్ద పదవులు ఇవ్వగలరు. ఆయన రైల్వే అడుగుతున్నాడు నితీష్ కుమార్, ఎందుకంటే రైల్వేని ప్రైవేటైజ్ చేస్తానంటారు కనుక వాళ్ళు వద్దంటారు. తర్వాత ఆల్రెడీ ఈ మిలిటరీ రిక్రూట్మెంటు అగ్నిపత్ ఆపేయమంటున్నారు. ఇట్లాంటివి కొన్ని ఇప్పుడు సంకీర్ణతలో వీళ్ళు చేయలేరు అన్నీ. మోడీ వాళ్ళకు అనుకూలంగా చేసి జాగ్రత్తగా ఇంకో 5 ఏళ్ళు కూడా నడుపుకొని 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన నేను అనే వరకు కూడా రావచ్చు. బట్ ఆర్ఎస్ఎస్ బీజేపీకి పెద్ద పరీక్ష అవుతుంది. 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాగానే ఆయన చేతికి మొత్తము పగ్గాలు వెళ్ళిపోయే పరిస్థితి మీ దగ్గర వచ్చింది. మోడీ గ్యారంటీ అనే స్థితికి రాసుకున్నాడు ఆయన. ఇంకో 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీ నిర్మాణ పరిస్థితి ఏమవుతుంది, మీరు చెప్పే బలమైన సంస్థ అనేది ఏమవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కనుక వ్యక్తుల జీవిత చరిత్రలో ఎట్లాగో ఆయనకు ఒక చరిత్ర ఉంటుంది, ఎట్లాగో ఆయనకు ప్రధానమంత్రుల ఆ మెమోరియల్ బిల్డింగ్ ఉందే, దాంట్లో ఒక చాప్టర్ డెఫినెట్గా ఉంటుంది. కానీ నా దృష్టిలో విపి సింగ్ చాప్టరు ఈ దేశ చరిత్రను మౌలికంగా తిప్పిన చాప్టర్. తక్కువ కాలమే పరిపాలించాడు, 11 నెలలు. ఇప్పటికీ ఇవాళ ఏం రాస్తున్నాయి పేపర్లన్నీ, మండల్ వర్సెస్ మందిర్లో మళ్ళీ మండలే గెలిచింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అక్కడ ఒక దళితుడు 1,50,000 పైన గెలిచాడు. ఏంటిది మండల్. కనుక ఎంతకాలం పరిపాలించాడు అనేది కాదు, అతి బీద జనానికి ఏం చేశాడనేది, ఆ పెద్ద పెట్టుబడిదారులకు ఎన్ని షేర్లు పెంచాడు, ఎంత డబ్బు వచ్చినట్టు చూశాడు అనేది చరిత్ర మిగిల్చదు. దిక్కులేని జనానికి ఈ దేశ ఉత్పత్తిని, తర్వాత ఈ దేశ మూలాలకు పెకిలించి ఈ దేశాన్ని కాపాడిన వ్యక్తులకు, కుటుంబాలకు, కులాలకు, స్త్రీలకు ఏం చేశాడనేది ముఖ్యం. దాంట్లో మోడీ చరిత్ర పెద్దగా లేదనేది నా అభిప్రాయం. రాబోయే 5 సంవత్సరాలు భారతదేశ రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? అంటే ఈ 10 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతృత్వంలో మోడీ, అమిత్ షా లాంటి లీడర్లను ముందు పెట్టి మెజారిటీ వచ్చిందనే పరిపాలన నడిపిన దశలో ప్రజాస్వామిక సంస్థలు బాగా దెబ్బతిన్నాయి. అంటే పార్లమెంటు నడవాల్సిన పడవలలో నడవకపోవడం అంతా మేము డెమోక్రటిక్గా ఎన్నుకున్న వాళ్ళం కాకుండా మేము రాజులము అన్న పద్ధతిలో వీళ్ళిద్దరు వ్యవహరించారు. దీని తోడు జరిగింది ఏంటి అంటే, ఇంతకుముందు నెహ్రూ పూర్తి మెజారిటీతో 64 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వచ్చి 80 మధ్యలో ఒక 2 ఏళ్ళు తప్ప 84 వరకు ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీతో పరిపాలించాడు. ఆమె చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ దేశం ఎప్పుడూ చూడనటువంటి 400 మెజారిటీతో పరిపాలించాడు. 1990లో మండల్ మూమెంటు రావడంతో సంకీర్ణ ప్రభుత్వం మొదలైంది. అంతకుముందు కూడా జనతాదళ ఎక్స్పెరిమెంట్ సంకీర్ణమే ఆ 2 ఏళ్ళు. కానీ మోడీ, అమిత్ షా రాజ్యాలకిన్నో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ స్వతంత్ర మొత్తం మెజారిటీతో చేసిన దానికి తేడా ఏంటి అంటే, మోడీ, అమిత్ షా
వాళ్ళు నేరుగా పొలిటికల్ రంగాన్ని నడపడం కాకుండా గుజరాతీ పెట్టుబడిదారులు మొత్తము మీడియా వ్యవస్థను తమ చేతులకు తీసుకొని వీళ్ళ హిందుత్వ ఎజెండాను మొత్తము ఆదాని అంబానీ వంటి కంపెనీల యజమానులు తమదిగా మలుచుకొని దేశంలో అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మొత్తము గుజరాత్ బాంబే పెట్టుబడిగా మలుచుకున్నారు. అంటే వ్యవసాయ ఉత్పత్తిలో ఉన్న వ్యవసాయ కులాలు, ఇక్కడ రెడ్డి కావచ్చు, కమ్మలు కావచ్చు, అక్కడ మరాఠాలు, ఉత్తరప్రదేశ్లో జాట్లు, గుజరాత్లో పటేళ్ళు, వీళ్ళ చేతిలో ఏ రకమైన ఆర్థిక బలం లేకుండా పోయింది. కానీ నెహ్రూ పీరియడ్లో కానీ ఇందిరాగాంధీ పీరియడ్లో రాజీవ్ గాంధీ వరకు పెట్టుబడి అంత పెద్దగా లేదు దేశంలో. పెట్టుబడిదారులు వాళ్ళకు అంత పెద్ద ఓపెన్ అండగా లేరు. మీడియా రంగంలో పెట్టుబడిదారులు ఉండ్రి. గోయంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ అప్పటికే ఉంది, తర్వాత హిందుస్థాన్ టైమ్స్ లాంటిది ఉన్నది. కానీ ఈ డిజిటల్ మీడియా లేనందువల్ల పెట్టుబడిదారులు ఎన్నికల రంగాన్ని శాసించి వాళ్లకు నిర్దిష్టంగా డబ్బులు మొబిలైజ్ చేసి ఎలక్ట్రోల్ బాండ్ లాంటివి తెప్పించి వాళ్ళు డబ్బులు పంపి చేసిన దశ లేదు. కనుక ప్రజాస్వామిక శక్తులు ప్రతిపక్షం చిన్నగున్న సోషలిస్టులు, కమ్యూనిస్టులు మాత్రమే ప్రతిపక్షంగా ఉన్న రోజులు ఉండే. నెహ్రూ వినాల్సి వచ్చింది, ఇందిరాగాంధీ వినన్నాడు, ఫలితం అనుభవించింది. ఎమర్జెన్సీ పెట్టింది, దానికి ప్రతికూల తిరుగుబాట్లు వచ్చినాయి. మోడీ, అమిత్ షా చేసింది ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ను కంప్లీట్గా పాత రూపం మార్చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక సంఘము, పూర్తిగా త్యాగాలతో పనిచేస్తుంది. వాళ్ళు డబ్బుకు ఆశించరు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, కేవలం వెజిటేరియనే తింటారు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు 5 స్టార్ హోటల్స్, వెజిటేరియన్ లగ్జరీస్, విమాన ట్రావెల్స్ ఇవన్నీ అలవాటు చేశారు. బీజేపీలో బీదవాళ్లను పెట్టిన మాట నిజమే, బీసీఎస్సీలను ఎన్నికల్లో పోటీ చేయించారు. కానీ వందల వేల కోట్లు పెట్టుబడిదారు దగ్గర నుంచి వచ్చినాయి. ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టే బదులు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు ఇచ్చి కొంత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరిచారు. బీసీల సంఖ్య పెరిగింది నిజమే. కానీ ఈ సిబిఐ, ఈడీ, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత మొత్తం బ్యూరోక్రసీలో ఓబీసీగా వచ్చిన నరేంద్ర మోడీ వీళ్ళకి ఏ రంగంలో కూడా ఓబీసీలకు కానీ దళితులకు కానీ కీలకమైన పదవులలో సివిల్ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ పోలీస్ ఆఫీసర్లను కానీ ఉంచాల. వాళ్ళకు అనుకూలమైన గుజరాతీ గుప్తాలను వాళ్ళను పెట్టుకున్నారు. దీని ఫలితం ఏమైంది అంటే మూడోసారి ఎన్నికలలో గెలిస్తే వాళ్ళు ఇచ్చిన 400 నినాదం ఇటు అటు దగ్గరగా వచ్చి గెలిస్తే దేశం ఎన్నికల ద్వారా నియంతృత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. రిజర్వేషన్లు ముందు బీసీల రిజర్వేషన్ల మీద దెబ్బేసి ప్రైవేట్ రంగానికి మొత్తం ప్రభుత్వ రంగాల్ని ట్రాన్స్ఫర్ చేసి అమెరికా దేశంలాగా ప్రభుత్వం కేవలము డిఫెన్స్ను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ను చూసేదిగా ఉంచి ఈవెన్ రైల్వేని కూడా ప్రైవేట్ చేయాలి అనే దశకు వెళ్ళారు. మన దగ్గర ఉన్న ఈసీఐఎల్, తర్వాత బిహెచ్ఈఎల్, వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్లు, వీటినన్నిటిని ప్రైవేటు, అంబానీ, అదానికి, కొన్ని కంపెనీలు, వేదాంత ఉన్నది, లక్ష్మీ మెటల్, వీళ్ళంతా స్టీల్ ఇండస్ట్రీలో ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేయాలనే ప్లాన్. మూడవ దశలో కనుక గెలిస్తే ఖచ్చితంగా అదే మెజారిటీతో కనుక గెలిస్తే
రాజ్యాంగానికి కూడా ప్రమాదం ఉన్నదనేది ఓపెన్గానే ప్రకటించారు. జరిగింది. కానీ మీరు మొత్తం నెగిటివ్ షేడే చెప్తున్నారు, పాజిటివ్ షేడ్ ఏం లేదు. దేశంలో పాజిటివ్ సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయం దేశభక్తి పెరిగిందని, దేశం గురించి ఆలోచించడం, నేషనల్ పర్స్పెక్టివ్ మార్చిండ్రు అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా. నేషనల్ పర్స్పెక్టివ్ ఎప్పుడు దెబ్బతిన్నది? యాక్చువల్గా జాతీయవాదము ఎప్పుడు బలహీనంగా ఉన్నదంటే గ్రామాలలో నాగలు దున్నే రైతులకు, పశువులు కాసే వాళ్ళకు, కుండలు చేసేటోళ్ళకు, చెప్పులు చేసేటోళ్ళకు ఈ దేశంలో స్థానం ఉన్నదనే విలువనివ్వనప్పుడు దేశ నిర్మాతలు ఎవరు? దేశ నిర్మాతలు వేదాలు రాసిన వాళ్ళు కాదు కదా, వేదాలు నిర్మించలే దేశాన్ని. తర్వాత సాధులు సన్యాసులు దేశాన్ని నిర్మించలే. ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తి కులాలు దేశాన్ని నిర్మిస్తే దాన్ని ఇంగ్లీష్లో ప్రొడక్టివ్ కాస్ట్ అంటారు. వాళ్ళు దేశాన్ని నిర్మించారు, ప్రొడక్టివిటీని పెంచారు, టెక్నాలజీని పెంచారు, నీటి వనరులను వాళ్ళు ప్రభుత్వము అరాకొరా ఇచ్చినా కూడా వాళ్ళ శక్తి కొద్దీ చెరువులు కట్టుకున్నారు, రకరకాల ఉత్పత్తి చేశారు. ఈ ప్రొడక్టివ్ కాస్ట్లు దేశాన్ని నిర్మిస్తే పారాసైట్ కాస్ట్ అంటే ఆధారభూత కులాలు ఏవైతే పారాసైట్స్గా ఉన్నాయో వాళ్ళు దేశ ప్రాతినిధ్యం వహించి మేము దేశ నిర్మాతలు అన్నారు. అది ముందు మారమవుతుంది. మొదటిసారి ఈ ఎన్నికల్లో కాన్షియస్గా మీరు గమనించండి, రిజర్వేషన్లు ఎత్తిపోయబోతున్నారని వినగానే బీసీలు, ఈవెన్ జాట్లు, ఇక్కడ ఎప్పుడైనా రెడ్లు రిజర్వేషన్లు ఎత్తేసే ప్రమాదం ఉన్నదని మాట్లాడంగా విన్నారా? ఏ రెడ్డి నాయకుడైనా తెలంగాణలో వినవను? రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడాడు? అంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి కదా. రేవంత్ రెడ్డికి ఏమొచ్చింది? అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టుకున్నారు కదా, అంటే ఆయన పెట్టుకొని జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి కదా. ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామిక్ కేటగిరీకి ఇచ్చింది, అది ఒకటి. కానీ రిజర్వేషన్ సిద్ధాంత అనుకూల చర్చలో రెడ్లు ఎప్పుడు లేరు, ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు శూద్రులే. వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు, సంస్కృతం నాలెడ్జ్ లేదు, ఎన్నడూ లేదు. కానీ రేవంత్ రెడ్డి ఎంతో బలంగా రిజర్వేషన్కి అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా ప్రచారం చేశాడు. ఎన్నికల ప్రచారం టర్న్ చేసిండు. ఎందుకు చేసిండు? ఈయన ఒక్కడే కాదు, అక్కడ జాట్లు, మరాఠాలు, రాహుల్ గాంధీ మాట్లాడిన మీటింగ్లన్నీ ఇవే కీలక అంశాలు కదా. మేము రిజర్వేషన్లను 90% ఉన్న ప్రజలను కాస్ట్ సెన్సస్ చేయిస్తాము, సొసైటీని ఎక్స్రే చేస్తాము, ఆ ఎక్స్రేలో వచ్చిన ఫలితాలను బట్టి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే రాజ్యాంగ వ్యవస్థను తీసుకొస్తాము. స్త్రీలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు బీద స్త్రీల వాళ్ళ అకౌంట్లోకి మారుస్తాము. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాము. తర్వాత సైన్యంలో రెగ్యులర్ సైన్య రిక్రూట్మెంట్ వైపు పోతాం. ఇవన్నీ చెప్పారు కదా. రాహుల్ గాంధీ లాంటి నెహ్రూ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి నెహ్రూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించాడు. కాకా కలేర్కర్ రిపోర్టు ఆయన పీరియడ్లో ఇస్తే దాన్ని ఆయన చేతనే ఇది అమలు చేయొద్దని రాయించి పక్కకు పెట్టాడు నెహ్రూ. 1955లో మొదటి డిఎంకే పెరియారు నేతృత్వంలో పోరాటం చేసి బీసీలకు రిజర్వేషన్ శూద్రులకు రిజర్వేషన్ ఇవ్వకపోతే కుదరదని కమ్యూనల్ జీవో తెచ్చినాక కాకా కలేర్కర్ కమిషన్ వేశారు, నెహ్రూకు సబ్మిట్ చేశాడు. నెహ్రూ దాన్ని అమలు చేయలే. తర్వాత 77లో మండల్ కమిషన్ వేశారు, మొరార్జీ దేశాయ్ వేశాడు. 80లో ఇందిరాగాంధీకి వచ్చినాక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు బీపీ మండల్ ఎవరు? ఒక యాదవ్. కానీ కాకా కలేర్కర్ రిపోర్ట్ రాసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్. ఆయనే ఈ స్థితి బాగలేదు కానీ ఇట్లాంటి రిజర్వేషన్లు ఈ దేశంలో ఇవ్వద్దని ముందు మాటలో రాసిపోయాడు. కలేర్కరే రాశాడు. వీళ్ళు నెహ్రూ కూడా అది వద్దు, మనం ఇప్పుడు మొదలు పెట్టుకోలేము అని అప్పుడు కలేర్కర్ రిపోర్ట్ను అమలు చేయకుండా రాష్ట్రాలకు మీ అనుకూలతను బట్టి మీరు బీసీ రిజర్వేషన్, బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఉంటే ఆలోచించుకోండి అన్నారు. అప్పుడు రాష్ట్రాలలో 78 నుంచి రిజర్వేషన్ కొన్ని స్టార్ట్ అయినాయి. 74లో నేను ఎంఏలో జాయిన్ అయినా, రిజర్వేషన్ లేదు బీసీలకు. 78 నుంచి అరాకొర స్టార్ట్ అయినాయి.
తర్వాత ఇందిరాగాంధీ మండల్ కమిషన్ వ్యతిరేక, రాజీవ్ గాంధీ ఆనాడు 1990లో మీ మండల్కు వ్యతిరేకంగా నేను ఇక్కడ ముందుండి పోరాడుతున్నప్పుడు రాజీవ్ గాంధీ ఈ రిజర్వేషన్ నా ప్రాణం ఉండగా రానివ్వని అన్నాడు. రాజీవ్ గాంధీ అప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి? కాంగ్రెస్కు ఎప్పుడైతే బీసీలను రావద్దంటున్నారు, అప్పుడు బీసీలలో ఎవరున్నారు? రెడ్లు బీసీలకు రాలేదు, కమ్మలు రాలేదు, కోస్తా ఆంధ్రాలో కాపులు రాలేదు, అక్కడ జాట్లు రాలేదు, పటేళ్ళు రాలేదు, మరాఠాలు రాలేదు. కానీ కర్ణాటకలో లింగాయతులు, తమిళనాడులో అందరు శూద్రులు వచ్చారు. అప్పుడు శూద్రులంతా ఆలోచించి నార్త్ ఇండియాలో రీజనల్ పార్టీలు పెట్టుకున్నారు. అంత కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు. రాజీవ్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేక ఆలోచనతోటి కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ చూసి వెళ్ళిపోయారు. ములాయం సింగ్, లాలూ ప్రసాద్, శరత్ యాదవ్ అంతే వెళ్ళిపోయారు. అంటే అప్పుడు రాజీవ్ గాంధీ బీజేపీ ఎజెండా ఒకటే లెక్కన 80ల వరకు వాళ్ళిద్దరు రిజర్వేషన్ వ్యతిరేకులే. బీజేపీ ఓపెన్గా వ్యతిరేకించింది. బీజేపీ మనిషే అరుణ్ శౌరి రోజు పిల్లల్ని తనే అంటించే ఉసికొల్పి వాళ్ళను తెలంగాణలో కూడా ఎట్లాగైతే చంపి చచ్చిపోయినరని మార్టీర్స్ అన్నారో అది ఎట్లా హరీష్ రావు చేసింది ఏంది? రెచ్చగొట్టి చంపలే, తను పోసుకుంటా అన్నాడు. అగ్గిపుల్ల గీక్కోవాలి కదా హరీష్ రావు. గీక్కుంటే శ్రీకాంతాచారి చచ్చిపోవు. హరీష్ రావు చచ్చిపోయాక ఇక వచ్చుడా సచ్చుడా ఏదో అయ్యేది. హరీష్ రావు చాలే, శ్రీకాంతాచారికి ఊసుకొల్పిండు. అయితే శ్రీకాంతాచారి అంటించుకున్నాడు అనేది కూడా ఇప్పటికి ఎవిడెన్స్ దొరకలే. కమిషన్ ఏమనండి? ఇదంతా ఇట్లాంటి ఆత్మహత్యలు ఎవడన్నా 1500 అంటే మీరు రెండు అంశాల పోలిక సార్. ఒకటి తెలంగాణ వదిలిపెట్టండి, అది నేను అనేది ఏంటి అంటే ఆనాడు బీజేపీ వాళ్ళ మేధావి వర్గము పెద్ద ఎత్తున ఏబీవీపీని ముందు పెట్టి వ్యతిరేకించి మండల్కు బదులుగా మందిర్ రథయాత్ర మొదలుపెట్టారు. ఇదే నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్లకు సపోర్ట్గా మాట్లాడలే, మందిర్ యాత్రను రథయాత్రను తీసుకొని ఆదానితో పాటు లీడర్లలో ఒకటిగా తిరిగాడు. అయితే అప్పుడు కాంగ్రెస్ బలహీనపడ్డది. ఇక తనంతట తాను గెలవలేని స్థితిలో పడ్డది కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చచ్చిపోయినా ఆ సాగు తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తి గెలవలే. పివి నరసింహారావు తక్కువనే వచ్చినాయి. ఆయన బతుకుంటే ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. అయినా కూడా పూర్తి మెజారిటీ వచ్చేదని నేను అనుకోవట్లే రాజీవ్ గాంధీ బతుకున్నా. సో నేను ఈ విషయం రాహుల్ గాంధీతో ఒకసారి కలిసినప్పుడు చెప్పాను, మీ కుటుంబంలో పరిపాలించిన వాళ్ళందరూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించారు. మీరు అట్లాగే వ్యతిరేకిస్తే ఈ వ్యవస్థను బీజేపీ మోడీ ద్వారా ఒక మాయావాద బీసీ ద్వారా మొత్తము ఇంకా 20-30 ఏళ్ళు నడుపుతారు. కనుక మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను నా డిస్కషన్లో చెప్పా. తర్వాత వాళ్ళు ఇప్పుడు మొదటిసారి ఒక రెవల్యూషనరీ మేనిఫెస్టో తెచ్చారు. కాంగ్రెస్ చరిత్రలో 2024లో వచ్చినటువంటి విప్లవాత్మక మేనిఫెస్టో ఎప్పుడు రాదు. మరి సీట్లు రాలేగా? సీట్లు రీజనల్ పార్టీలు ఉన్నాక ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? రీజనల్ పార్టీలు వాళ్ళ నుంచి పోయిన రీజనల్ పార్టీలు కదా. బీజేపీ నుంచి ఫామ్ అయిన రీజనల్ పార్టీ ఏది లేదు, అన్నీ కాంగ్రెస్ నుంచి పోయినాయి. అయితే ఎందుకు ఇప్పుడు అఖిలేష్ రాహుల్ కలిసినాక పాత నెట్వర్క్ కలిసిన తర్వాత ఏమైంది యూపీలో? ఆ రెండు పెద్దవి కదా. చాలా కాలం అఖిలేష్ కాంగ్రెస్కు, ములాయం సింగ్కు కాంగ్రెస్కు లేదా అఖిలేష్కు రావుకు ఆ మిత్రత్వమే లేదు. అంటే మీరు చెప్తున్న విషయం బీసీల ఎజెండా ఎత్తుకున్న తర్వాత మోడీ డౌన్ అయ్యిండు, రాహుల్ గాంధీ పెరిగిండని మీరు చెప్పదలుచుకున్న విషయం. కులగణన ఒకటి, రాజ్యాంగం ప్రమాదంలో ఎట్లుంటుంది? మొత్తం ప్రైవేటైజ్ చేసి అంబానీ ఆదానికి ఒప్పచెప్తే రిజర్వేషన్లు ఎక్కడుంటాయి? రైట్, నువ్వు బీసీల రిజర్వేషన్లు చట్టప్రకారంగా ఎత్తేయాల్సిన అవసరంలా, రిజర్వేషన్లు లేకుండా చేస్తే అయిపోయి. యూనివర్సిటీలలో ప్రైవేట్కి ఒప్పచెప్పేస్తున్నారు మొత్తం యూనివర్సిటీలు. యాజ్ ఆఫ్ నౌ బీజేపీ వచ్చిన తర్వాత
వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య దేశంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల సంఖ్య దాటిపోతున్నది. అక్కడ రిజర్వేషన్లు ఉండవు, ప్రభుత్వ యూనివర్సిటీలు పెరగవు. ఇక్కడ ఏదో కొంత వీళ్ళు ఇంకా బెటర్గానే అమలు చేశారు. ఎందుకంటే మేము అన్నాం కదా ఏదో బీసీ అన్నాము ఇస్తామని, ఉన్న కాడికి ఏదో కొంత అమలు చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ఆర్ఎస్ఎస్ సర్టిఫై చేసిన వాళ్ళకే ఇస్తారు జాబులు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో. జనరల్ రిక్రూట్మెంటు ఓపెన్గా మెరిట్ బేస్డ్గా ఉండదు రిజర్వేషన్లలో కూడా. మిగతా చోట కూడా అక్కడ కమ్యూనిస్టులు కూడా అట్లే చేశారు. బెంగాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఒప్పుకున్న వాళ్ళే లెక్చరర్లు అవుతారు, మిగతా వాళ్ళు ఒక్క యూపీఎస్సీలో అది కొద్దిగా నడవదు. కానీ సో ఇప్పుడు జరిగేది ఏంటి అంటే, ఓకే రాహుల్ గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఎన్నడూ చేయనటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం చేశాడు. చేసి మోడీ ఎప్పుడు పోరాటాల ద్వారా నాయకుడు కాలేదు. మోడీ పోరాటాలు చేయలేదు, ఎప్పుడు ప్రజా పోరాటాలు ప్రజల అనుకూల ఇష్యూల మీద పోరాటం చేయలేదు. ఎట్లా అయిండు, ఆయన నేరుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీజేపీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అయ్యిండు, అక్కడి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యిండు వాళ్ళ పార్టీ దీంట్లో. అక్కడి నుంచి రామ్ మందిర్ ఇష్యూతో ముస్లింలు హిందువుల మధ్య తగువు గుజరాత్ 2002 రైట్స్ వచ్చినాయి. అక్కడ ఆయన బలంగా ముస్లిం వ్యతిరేకతను ఆర్గనైజ్ చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. తర్వాత 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి బీసీ అనే పేరుతోటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన బీసీ కాకపోతే ఇచ్చేవాళ్ళు కాదు, బీసీ అనే సర్టిఫికెట్ ఆయనకు లేదు. ఎందుకు బీసీ అని అంబానీ ఆదాని కూడా ఎందుకు అనుకున్నారు? 2014 నాటికి బీసీలు ఎస్సీలు అట్లాగా అంతకుముందు ఎట్లాగైతే ఓటు బ్యాంకుగా తయారయ్యారో బీసీలు కూడా ఓటు బ్యాంక్గా తయారయ్యారు. 14 నాటికి కాంగ్రెస్కు ఈ చైతన్యం లేదు. వాళ్ళు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేవాళ్ళు కానీ బీసీ అనేవాళ్ళు ఎన్నడూ కాదు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఒక కట్ అయ్యారనే అవగాహనే లేదు. వాళ్ళు యూనివర్సిటీలలో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయలే. వాళ్ళంతా లెఫ్ట్ మేధావులకు ఒప్పచెప్పారు. వాళ్ళంతా బ్రాహ్మణులు, కాయస్థులు, ఖత్రీలు, వైశ్యులు. వీళ్ళు ఒక్క జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీలో చదువుకున్న బీసీలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఇప్పుడు బీజేపీ వచ్చినాక కొన్ని ఇచ్చింది, వాళ్ళ ఏబీవీపీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చింది, ఎక్కువ ఇచ్చింది కాంగ్రెస్ ఉన్నప్పటికంటే. కానీ జరిగింది ఏంది, ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చిన కొత్త చైతన్యం ఏంది అంటే, రాహుల్ గాంధీకి ముందు ఈ సిద్ధాంతము అసలు కాంగ్రెసు సిద్ధాంతానికి వ్యతిరేకమని వాళ్ళ మొత్తం నాయకత్వం అడ్డు తిరిగింది. మీరు కులగణన విషయం మాట్లాడొద్దు, మీరు బీసీ రిజర్వేషన్లను ఎత్తుకొని ఓన్ చేసుకోవద్దు, అది పై కులాలలో మనకు శత్రుత్వం పెరుగుతుంది అనేది వాళ్ళ ఆలోచన. కానీ భారత్ జోడో యాత్ర ఆయన చేసినప్పుడు ఆయన చెప్పింది చెప్తున్నా నేను, అన్ఎంప్లాయీస్ 100,000 కలిశారు ఆయన వాళ్ళ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ కూడా అడిగాడు. ఆయన అన్నది ఏంటి అంటే, అప్పర్ కాస్ట్ల నుంచి మేము ఎంప్లాయీలు అన్నోళ్ళు నాకు ఎక్కువ మంది కనపడలేదు, మొత్తం అన్ఎంప్లాయీస్, మేము అన్ఎంప్లాయీలు అయిన వాళ్ళు, మాకు ఉద్యోగాలు లేనన్న అప్పర్ కాస్ట్ కనపడలేదు. మాకు ఉద్యోగాలు లేవు అని వచ్చి మేము పీజీ చేశాము, ఇంజనీరింగ్ చేశాము, ఇది చేశాము, అది చేశాము, జాబులు లేవన్నోళ్ళు మెజారిటీ ఓబీసీలు, తర్వాత దళితులు, ఆదివాసులు, ఆడవాళ్ళ పరిస్థితి కూడా నేను గమని. అప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ సమస్య కీలకమైంది. అప్పటికి నేను 100 వ్యాసాలు రాసున్నా. అయితే బీసీలు ఎక్కడి నుంచి వచ్చారనేది వాళ్ళకు ఒక అంచనా లేదు. శూద్రులు వాళ్ళు, దళితులు అంటరాని వాళ్ళకి వచ్చిన వాళ్ళు, ఆదివాసులు అడవుల నుంచి వచ్చిన వాళ్ళు, బీసీలు శూద్రులు. ఈ శూద్ర కేటగిరీ అనేది రాహుల్కు 2023లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత రైతాంగం ఎవరు, నాగళ్ళు ఏ కులాలు దున్నుతున్నాయి, ట్రాక్టర్లు ఎవరు నడుపుతున్నారు, పంటలు ఎవరు కోస్తున్నారు అనేది అప్పుడు వాళ్ళకు అర్థమైంది. ఇదంతా శూద్ర వ్యవస్థ అంటే రియాలిటీ తెలుసుకున్నాడు. అంటే మీరు రాహుల్ గాంధీతో డైరెక్ట్ పరిచయం ఉన్నది, మీరు మాట్లాడుతున్నారు. బహుశా నాకున్న సమాచారం మేరకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడేది కలిసి సూచనలు సలహాలు తీసుకునే కొద్ది మందిలో మీరు ఉన్నారనేది
ఉన్నారో నాకు తెలియదు, నేను ఇద్దరు గురించి చెప్పి నాకు ఈ విషయం మాట్లాడతాం. ఉండొచ్చు. అయితే ఇక్కడ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు రాహుల్ గాంధీ? ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నది, ఇండియా కూటమి ఏదో నిర్ణయాలు చేయబోతున్నాం, సమయం కోసం చూసిన ఖర్గే అన్నాడు, జయరాం రమేష్ అన్నాడు, శరద్ పవార్ అన్నాడు, రాహుల్ గాంధీ కూడా అట్లాగే మాట్లాడుతున్నాం. భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు రాహుల్ గాంధీ? నిన్ననే నేను వైర్ అనే దాంట్లో పెద్ద వ్యాసం రాశాను. రాహుల్ గాంధీ చండీగఢ్ మీటింగ్లో నేనుండగా రాజ్యాంగ రక్షణ పెద్ద సదస్సు, అది పెద్ద హాల్లో 2-3 వేల మంది ఉన్నారు. ఎక్కువ పంజాబీలు, హర్యానా వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఆయన ఏమన్నాడు, ఈ వ్యవస్థే కింది కులాలకు వ్యతిరేకంగా పనిచేసే లక్షణాలతో ఉన్నది అని ఒక ప్రకటన. చాలా బ్యూటిఫుల్ వాడు. అంటే వెంటనే నరేంద్ర మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాడు అదే రోజు. వెంటనే ఇప్పుడు రాహుల్ ఒప్పుకున్నాడు. ఆయనను ఎప్పుడు జహన్జాదా అంటాడు, అంటే రాజు, నెహ్రూ కుటుంబ రాజు. ఇప్పుడు మా తాత ముత్తాతలు, మా కుటుంబమే ప్రజలకు అన్యాయం చేసిందని ఒప్పుకున్నాడు. వ్యవస్థ వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళే నడిపారు కదా, ఇది మేము అట్లా లేము, మేము భిన్నంగా ఉన్నాం. ఆ మీడియా అంతా, టీవీ ఛానల్ ఆ రోజంతా అదే చర్చ పెట్టినాయి. రాహుల్ గాంధీ ఏం చేశాడు? నేను దానికి రిప్లై ఇస్తూ ఒక వ్యాసం రాశాను. రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఉండగా చిన్నపిల్లగాడు, చైల్డ్. ఇందిరాగాంధీ చచ్చిపోయే నాటికి స్కూల్లో ఉన్నాడు. తర్వాత తండ్రి ప్రధానమంత్రిగా ఉండగా ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన దశలో కూడా లేడు. తర్వాత పివి నరసింహారావు వాజ్పేయి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు విదేశాలలో యూనివర్సిటీ చదువులో ఉన్నాడు. 2004లో ఆయన రాజకీయాలకు ఎంటర్ అయ్యాడు, కానీ పదవి తీసుకోలేదు. పదవి తీసుకోకుండా పోరాట లక్షణాలను చూపెడుతూ వచ్చాడు. ఇప్పుడు 2004లో గెలవంగానే ఏదో ఒక మినిస్టర్ కావాలంటే ఇచ్చేవాళ్ళే కదా. ఎంతమంది ఆ ఏజ్ వాళ్ళు మినిస్టర్లు కాలే? సచిన్ పైలట్ అంతకంటే చిన్నోడిని చాలా మంది ఉదాహరణ ఉన్నారు, ఆయన తీసుకోలే. 2009లో ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే అయ్యేవాడు కదా. మన్మోహన్ సింగ్ పెద్ద పవర్ లేదు కదా, తీసుకోలే, అడగలేదు. ఒకసారి ఆ చర్చ వస్తే నాకు మా తల్లే ఒక చర్చలో చెప్పింది, పవర్ ఈజ్ పాయిజన్, అధికారము ఒక పాయిజన్ లాంటిది, దాన్ని ఎటు వాడితే ఎటు పోద్దో ఏం చేస్తుందో తెలియదు. తర్వాత మా కుటుంబంలో ఇద్దరు పవర్లోనే బలైపోయిన చరిత్ర ఉంది. ఒక భయం ఉంది వాళ్ళకి, తీసుకోలేదు. తర్వాత అదే పీరియడ్లో మన్మోహన్ సింగ్ ఎంపీలుగా ఉండి లేదా అధికారంలో ఉండి ఏదన్నా కరప్షన్లో కనుక వాళ్ళ కోర్టు కేసు వచ్చి 2 ఏళ్లకు పైన శిక్ష పడ్డా కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళను జైల్లో పెట్టొద్దని ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు దాన్ని చింపేశాడు. తర్వాత తనకే వచ్చింది ఆ ప్రాబ్లం, రైట్? తనే ఎదుర్కోవాల్సి వచ్చింది. తనే ఆర్డినెన్స్ చట్టం అయితే ఆయనకు ప్రాబ్లం వచ్చేది కాదు, ఆయన ఎంపీ పోయేది కాదు. కనుక నేను అన్నది ఏంటి అంటే, ప్రొటెస్ట్ పోరాట లక్షణాలు ఆయనలో ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో మిగతా వాళ్ళకంటే, వాళ్ళ కుటుంబంలో అందరికంటే ఎక్కువ చదువుకున్నది ఆయనే. నెహ్రూ కంటే కూడా ఎక్కువ ఎంఫిల్ చేశాడు ఆయన ఎకనామిక్స్, డెవలప్మెంటల్ స్టడీస్లో. కనుక రాహుల్లో ప్రజలకు పక్కన నిలబడి పోరాటాలనే ఒక మానవత్వం కనపడుతుంది. మిగతా వాళ్ళల్లో ఆ కుటుంబంలో చచ్చిపోగానే, ఇప్పుడు 2009లో ఆయనకు ప్రైమ్ మినిస్టర్ ఇస్తామంటే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. చాలా 200 పైన వాళ్ళకి సీట్లు ఉన్నాయి అన్నాడు. కనుక భవిష్యత్తులో ఎట్లుండబోతాడు? ఆయన ఒక్కసారి ప్రెసిడెంట్ అయ్యాడు. 2014లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి మోడీకి వ్యతిరేకంగా తనే ప్రచారం చేశాడు, సింగిల్ హ్యాండెడ్గా చేశాడు. మన్మోహన్ సింగ్ ప్రచారంలో లేడు, సోనియా గాంధీ ఎక్కువ ప్రచారంలో తిరగలేదు, ఆయన ఒక్కడే తిరిగాడు, చేశాడు. కాంగ్రెస్లో ఇంకెవ్వరు రారిగా, ఆయనే తిరిగాడు, చేశాడు, పెద్ద ఓట్లు రాలేదు. తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు 2019 నాటికి, కానీ దాంట్లో ఓడిపోయాడు. ఒక 10 సీట్లు పెరిగినా ఓడిపోయాడు. వెంటనే రిజైన్ చేశాడుగా, మొరాలిటీ చూపెట్టాడుగా. ఇప్పుడు ఆయనకు
అధీర్ రంజన్ దాసు ఓడిపోయాడు కనుక అపోజిషన్ లీడర్ రోలు 100 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఇండియా గఠబంధన్ని కలుపుకపోవాలి కనుక రాహుల్ గాంధీని అపోజిషన్ లీడర్ తీసుకోమని అందరు అడుగుతున్నారు. నా అభిప్రాయం ఏముంది అంటే, స్వాతంత్ర్యం వచ్చి మొదట రాజ్యాంగ వ్యవస్థ నిర్మించినప్పుడు నలుగురు గొప్ప లీడర్లు ఈ దేశంలో పుట్టారు. 75 ఏళ్లలో. 75 ఏళ్ళలో. ఓకే. 1 అంబేద్కర్, 2 గాంధీ, 3 సర్దార్ పటేల్, 4 నెహ్రూ. ఈ నలుగురిలో గాంధీ అసలు పవర్ జోలికి పోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా కాలేదు. కానీ ఆయనే జాతిపిత అయ్యాడు. ఆయనే ప్రపంచం అంతా అందరికంటే ఎక్కువ ముందు తెలిసినోడు అయ్యాడు. ఆయనకు ఆ స్టేజ్ వచ్చింది. అంబేద్కరు కొద్ది రోజులు మాత్రమే మినిస్టర్గా ఉన్నాడు. తన సిద్ధాంతంతో కుదరలేదు కనుక రిజైన్ చేశాడు. ఇవాళ ఆయనకే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఆయన సిద్ధాంతమే చర్చలో ఉంది. ఆయనే మొదటిసారి ఇదే కాంగ్రెస్ లీడర్ ఒక చేతిలో అంబేద్కర్ బొమ్మ, రెండో చేతిలో రాజ్యాంగం పట్టుకొని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా పట్టుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్టేచర్? కనుక పటేలు కొద్ది రోజులే మినిస్టర్గా ఉన్నాడు. శూద్రుడు పటేల్. శూద్రులలో రెడ్డి, కమ్మ, కాపు, వీళ్ళ మొత్తం శూద్రులలో పటేల్ అంత హైయెస్ట్ లీడర్ ఎవరు కాలే. నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, 17 ఏళ్ళ పైన ఉన్నాడు. కానీ వాళ్ళకంటే నెహ్రూ కంటే కూడా గాంధీకి, అంబేద్కర్కి పెద్ద స్టేచర్ లేదు. ఉన్నదా లేదా? నేను రాహుల్ గాంధీ కూడా ఈ దశలో గాంధీ, అంబేద్కర్ లాగా ఒక పోరాట లీడర్ మాత్రమే బీజేపీ ఆర్ఎస్ఎస్ను కంప్లీట్గా నిలువరించగలడు, మార్చగలడు. వాళ్ళ సిద్ధాంతాన్ని అంటే మీరు పవర్ తీసుకోవద్దంటారు మీరు రాహుల్ గాంధీ చెప్పే సూచన మీద అదేనా? ఆయన ప్రధానమంత్రి కాకుండా కాంగ్రెస్లో ఒక శూద్ర ఓబీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని చేసి మోడీ కంటే భిన్నంగా ఎట్లా శూద్ర ఓబీసీ పరిపాలిస్తాడో చూపెట్టాలి. రైట్. ఇది మీరు వేసిన ప్రశ్న, మీ సూచన చరిత్ర ఎట్లుంటుందో చూద్దాం. అది భారతదేశ రాజకీయాలు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్లు 90-96 ఆ ప్రాంతంలో సంకీర్ణాలు ఉన్నాయి. బహుశా మనం 2029 నాటికల్లా రాహుల్ గాంధీ టార్గెట్ ఉండవచ్చు. లేకపోతే కనుక రాజకీయాలు సంకీర్ణాల వైపే ఉంటాయా, లేదా ప్రాంతీయ పార్టీలు మళ్ళీ బలంగా ఎమర్జ్ అయ్యి ఎట్లా ఉండవచ్చు అని మీ అంచనా? డెమోక్రసీ నిలబడి ఈ 100 ఏళ్ళు ఈ దేశ ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ నిలబడి తర్వాత ముందుకు పోవాలంటే క్రమంగా ప్రాంతీయ పార్టీలు పోయి 2 జాతీయ పార్టీలు ఏర్పడాల్సిందే. ఆ రకంగా నా దృష్టిలో కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, అది ఒడిదొడుకులలో వస్తున్న బీజేపీ రైట్ వింగ్ జాతీయ పార్టీ, అది మిడిల్ సిద్ధాంత రూపం కలిగిన స్వాతంత్రం తెచ్చిన జాతీయ పార్టీ. ఈ రెండే మిగిలి ఉండాలి ముందు. ప్రాంతీయ పార్టీ మీరు అభిమానించి బాగా ఎంకరేజ్ చేస్తూ 100 వ్యాసాలు రాసిన బహుజన సమాజ్ పార్టీ గురించి. బహుజన సమాజ్ పార్టీ లాంటి నేషనల్ ఆల్టర్నేటివ్ ఎదగలేవు, స్కోప్ లేదు. ఎందుకంటే అవి కాస్ట్ పునాదిగా ఒక కమ్యూనిటీ నెట్వర్క్ను ఆర్గనైజ్ చేసినప్పుడు అట్లా ఎదగలేవు. అంటే లాంగ్ టర్మ్ నేషనల్ ఆల్టర్నేటివ్స్ ఉండాలి కదా. ఇప్పుడు అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఎదిగినట్లు, బ్రిటన్లో లేబర్, కన్జర్వేటివ్స్ ఎదిగినట్లు ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ. అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బాగా మార్చుకోవాల్సి వస్తుంది. ఈ నిరంతరము మతాల సమస్యను, ముస్లింల మీద ఈసారి మోడీ విపరీతంగా ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే పద్ధతిలో ముస్లిం దేశాలు చాలా కోపంగా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఓపెన్గా నేషనల్ ఎలక్షన్లో ప్రధానమంత్రి మొత్తం కమ్యూనిటీని ఎతాప్ చేస్తున్నాడని. అట్లా కాకుండా రైట్ వింగ్ ఎకనామిక్ ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు. కానీ ఈ 140 కోట్ల ఉన్న జనాభాలో అంత ప్రైవేటైజేషన్ చేసి పెట్టుబడిదారులకు, ధనవంతులైన అగ్రకులాలకు మాత్రమే మేము చేస్తామని బీజేపీ అంటే చాలా కాలం నడవదు. కాంగ్రెస్ నడిపినట్లయినా కనీసం కాంగ్రెస్ ఒక 60 ఏళ్ళు పరిపాలించింది కదా ఒక్క పార్టీగా కూడా.
90 వరకు అదే పరిపాలించింది, ఎక్సెప్ట్ మధ్యలో 2 ఏళ్ళు తప్పితే 1947 నుంచి 90 వరకు 2 ఇయర్స్ మైనస్ అంతే. కనుక క్రమంగా ప్రాంతీయ పార్టీలు డిజాల్వ్ అవుతాయి, కావలసిందే. అంటే లాంగ్ టర్మ్లో చూసినప్పుడు డిజాల్వ్ అవుతాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు, కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్లు, వెల్ఫేరిజము, జగన్ చేసినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ లాంగ్ రన్లో నేషనల్ పార్టీలు మాత్రమే వరల్డ్ సిచ్యువేషన్ అసెస్ చేయగలదు. తర్వాత ఇంగ్లీష్ మీడియం దేశానికి మొత్తానికి పాకినాక అంబాసిడర్లు కానీ, సెక్రటరీలు కానీ, చీఫ్ మినిస్టర్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ అన్ని కులాల నుంచి వస్తారు. దళితులు ఆటోమేటిక్గా అవుతారు, ఆదివాసులు అవుతారు, బీసీలు అవుతారు, శూద్రులు, బ్రాహ్మణులు వాళ్ళు కూడా మిగిలి ఉంటారు ఎక్కడో అక్కడ. కనుక ఈ రాజ్యాంగాన్ని నేను చెప్పిన కదా, ఒక 1000 ఏళ్ళు ఇదే రాజ్యాంగాన్ని, మౌలిక సిద్ధాంత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలిగితే, 2 పార్టీ సిస్టమ్ నేషనల్ లెవెల్లో ఎవాల్వ్ అయ్యి, సంఘర్షణలు ఉంటాయి, సిద్ధాంతాలలో ఉంటాయి, నువ్వు రైటిస్టు, నువ్వు లెఫ్టిస్టు, 400 ఏళ్ళ చరిత్ర ఉన్న బ్రిటన్లో ఉన్నాయి అవి. కనుక 250 ఏళ్ళు ఉన్న అమెరికాలో కూడా ఆ సంఘర్షణ ఉన్నాయి. ఒకసారి కమ్యూనలిజం పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్. అందుకే బీజేపీ ఎక్స్పెరిమెంట్ రావడం అనేది అది పవర్లో ఉండంగానే దాని అగ్రకుల తత్వాన్ని, దాన్ని కేవలము మతాన్ని కూడా కొన్ని కులాలకే కట్టుబెట్టి ముస్లింల పేరుతో శూద్రులను, దళితులను వాడుకోవడానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. అధికారంలోనే అది మారాలి, అది అధికారంలో కూర్చున్నప్పుడే మారాలి. ఇప్పుడు మారింది కదా, ఫస్ట్ పేజ్లో ఎంతమందిని అటాక్ చేసేవాళ్ళు వాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఆవు గొడవ కూడా ఇప్పుడు ఎక్కువ చేస్తలేరు. ఇప్పుడు రామ మందిర్ ఇప్పుడు అయిపోయింది. మొన్ననే మోడీ జై శ్రీరామ్ వదిలిపెట్టి జై జగన్నాథ్ అంటాడు, అక్కడ ఒరిస్సాలో గెలిచాడు కనుక. ఇవన్నీ మారుతాయి వాళ్ళు. ఎందుకంటే డెఫినెట్గా రాహుల్ని ఒక్క విషయంలో మనం మెచ్చుకోవాలి. గత 10 ఏళ్ళు జాతీయ స్థాయిలో ఆయన చేసిన పోరాటం ఎవరు చేయాలి, and that is his contribution. So let us see.